ఇక్కడ సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మై ఓనీ గర్ల్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలా. సో బై ఫస్ట్ ఒక పాయింట్ చెప్పుకోవాలంటే మై ఓనీ గర్ల్ మూవీ ఏదైతే ఉందో మీకు నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అవైలబుల్ ఉందన్నమాట. డ్యూరేషన్ తక్కువ ఉంది, 1 hour 44 minutes ఉంది. దాంట్లో స్టార్టింగ్ ఎండింగ్ తీసేస్తే 1 hour 35 or 36 minutesతో పాటు కూడా డ్యూరేషన్తో పాటు వస్తుంది. మూవీ సింపుల్గా ఏంటంటే ఒక జర్నీ కోసం అనుకోవచ్చు. ఇక్కడ ఓనీ గర్ల్ ఏదైతే ఉందో వాళ్ళ తల్లి కోసం వెతకడానికి పోతున్న ఏమంటారు సినారియోస్, దాంతోపాటు మన ఒక కొత్త కుర్రాడిని పరిచయం అవుతాడు, దాని మీద చూపించారు. స్టార్టింగ్లో ఏమంటారు జాపనీస్ కల్చర్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ పిల్లలు ఎట్లా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు అనే దాని మీద చూపిస్తారు. మనడు లోన్లీగా ఉంటాడు, మనను కూడా అంటే ఓనీస్ ఎలా మారుతారు, మనుషులు ఓనీలాగా ఎలా మారుతారు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే పెట్టారు. కానీ సింపుల్ చెప్పుకోవాలంటే ఒక జర్నీ, వెతకడానికి జర్నీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ యానిమేషన్స్ కాడ, బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ కాడ అండ్ లొకేషన్స్, సీనరీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. స్టోరీ ఏందన్నా సాగదీయకుండా చెప్పాను అంటే సింపుల్గా ఏం లేదు. ఒక అమ్మాయి ఉంది ఓనీ గర్ల్ అని, అమ్మాయి వాళ్ళ మదర్ కోసం వెతకడానికి పోతుందన్నమాట. ఏదైతే వాళ్ళ ఫాదర్ చెప్తే ఈ శ్రైన్లు ఉందనేసి, అంటే శ్రైన్స్ అంటే వాళ్ళు పూజ చేసుకునే ఏరియా అనుకోవచ్చు, టెంపుల్ లాంటిదే. అండ్ అక్కడికి వెళ్ళినాక దొరకదు, అన్ఎక్స్పెక్టెడ్ అదే సిచ్యువేషన్స్లో మనోడు పరిచయం అవుతాడు అన్నమాట బస్ దగ్గర. ఆ పిల్ల గమనిస్తుంది వీని నుంచి ఓనీ నుంచి ఎట్లయితే ఫామ్ అవుతారో ఏమంటారు చిన్న క్లౌడ్ లాంటిది ఈపు నుంచి ఫామ్ అవుతుంటుంది. సో ఓనీ తయారు కావడానికి అది గమనించి మనంతో పాటు వస్తుంది. సో ఎలా జర్నీ స్టార్ట్ అయింది, వీళ్ళ అమ్మ కలుసుకుర్రా లేదా, మరి ఈ జర్నీలో మళ్ళీ శ్రైన్స్కి వెళ్ళిర్రా, అండ్ ఆల్సో ఈ జర్నీలో ఎలా ఏమంటారు మధ్య మధ్య పరిచయం అవుతారు కదా, వాళ్ళు వీళ్ళకి ఎలా సాయం చేసారు, మనోడు ఎలా కష్టపడ్డాడు, మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేసుకున్నాడు అనే దాని మీద ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్తుంది ఏంటంటే ఓనీ ఎలా ఫామ్ అవుతారంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోకుండా వాళ్ళు కూడా వాళ్ళు కుమిలిపోవడం వల్ల మనుషులు ఓనీలాగా మారిపోతారు, అంటే రాక్షసులాగా మారిపోతారు అనే దాని మీద చూపించారు. అంటే వాళ్ళ ఫోక్ లార్ అంటారు కదా, జానపదం అంటారు కదా. సో వాళ్ళ జానపదంలో ఉన్న కథలని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చిరన్నమాట. నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. అదేందన్నా మంచిగా ఉంది అంటున్నావు, 3.25 రేటింగ్స్ ఎంత ఇస్తున్నావు అంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫోకస్ మొత్తం కూడా ఓనీ గర్ల్ మీద, వీళ్ళ జర్నీ మీద అండ్ మన పోరన్ మీద చూపించారు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి చిన్న ఏజ్లోనే లవ్ గురించి చూపించారు అన్నమాట. అంటే వాళ్ళ కంట్రీలో లవ్ ఏజ్ ఎంత ఉందో తెలియదు. ఆ స్టార్టింగ్లోనే మనకి ఒక స్కూల్ ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఏమంటారు ఫేక్ బాయ్ ఫ్రెండ్ లాగా యాక్టింగ్ చేయనాక అనేసి ఒక సీన్ ఉంటుంది అన్నమాట. సో చిన్న ఏజ్లోనే లవ్ అని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే దాని మీద ఇది ఒక కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అందుకే అండ్ ఆ కంట్రీలో అంటే జపాన్లో లవ్కి మళ్ళీ ఏమంటారు అడల్ట్స్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి ఇది ఒక పాయింట్ 50-50 లాగానే అన్నట్టు పెడుతున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ డెప్త్ పెట్టలేరు. అండ్ ఈ ఓనీ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ మీద ఇంకొంచెం డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చేసేది ఉంది. అక్కడక్కడ మెన్షన్ చేస్తారు కానీ లిమిటెడ్ ఉంటుంది. అండ్ వీళ్ళ ఫాదర్ది, పిల్లగాని యొక్క ఫాదర్ది కూడా కొంచెం చూపిస్తారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే బాగుంది. కానీ ఇంతకుముందు కూడా సుజుమి అని ఒక యానిమేటెడ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి, అది ఇంకా బాగుంటుంది వైబ్రెంట్ కలర్గా వీటిని కూడా. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇట్లా మీరు సుజుమి చూసిరంటే సుజుమికి మీకు 75 ఇస్తే ఓనీ గర్ల్కి మీరు 55 లేకపోతే 60 ఇస్తారు. సో ఆ కంపారిజన్ అంత గ్యాప్ ఉందన్నమాట. స్టిల్ బాగుంది, ఎంజాయబుల్ అనమాట. అడల్ట్ సీన్ కానీ 18+ అని అక్కడైతే నాకేం కనిపించలేదు. అక్కడక్కడ స్నానం చేసిన బాత్ టబ్లో కొంచెం సీన్ ఉంటుంది, స్కిప్ చేసుకోవచ్చు బై. మోస్ట్లీ నేనైతే 13+ వాళ్ళే చూడమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను అన్నమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే బై. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.